నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల గురించి వారికి ఇచ్చినటువంటి శాఖల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అందులో మొట్టమొదటిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనమాట. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన కొన్ని మంత్రిత్వ శాఖలు ఆయన దగ్గర ఉంచుకోవడం జరుగుతుందన్నమాట. వాటిల్లో సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, ముఖ్యమైనవి అన్ని విధానాంశాలు ఏవైతే విధానాంశాలు ముఖ్యమైనవి తీసుకోవాల్సినటువంటివి ఉన్నాయో అవి కూడా ఆయన అధ్యక్షతన అంటే ఆయన శాఖలోనే ఉంటాయి. మంత్రులకు కేటాయించిన ఇతర మంత్రిత్వ శాఖ చిన్న చిన్న మంత్రిత్వ శాఖలు ఉంటాయన్నమాట. ఆ శాఖలన్నీ కూడా ఒకవేళ కేటాయించకపోయినట్లయితే వీళ్ళందరికీ అది కూడా నరేంద్ర మోడీ గారి శాఖలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రక్షణ శాఖ ఎవరికి ఇచ్చారంటే రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చారు. అలాగే హోం సహకారం రెండు కూడా అమిత్ షా గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత నితిన్ గడ్కరీ గారికి రహదారి రవాణా, జాతీయ రహదారులు, ఈయన ఇందులో ది బెస్ట్గా ఈయన రహదారులు మంత్రి మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారండి. చాలా ఈయన హయాంలోనే దాదాపుగా చాలా నేషనల్ హైవేలు పూర్తయినాయి, చాలా టన్నెల్స్ని తవ్వడం జరిగింది. రోడ్డు సిస్టంలో మాత్రం నితిన్ గడ్కరీ గారికి మంచి పేరు వచ్చింది. జగత్ ప్రకాష్ నడ్డా వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాలు, ఈ అన్ని మంత్రిత్వ శాఖలు కలిపి జగత్ ప్రకాష్ నడ్డా గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయనకి వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి ఈ మూడు ఇవ్వటం జరిగింది. తర్వాత నిర్మలా సీతారామన్ గారికి ఆర్థికం, అదేవిధంగా కార్పొరేట్ వ్యవహారాలు, ఈ రెండు శాఖలు కూడా ఈవిడికి ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశీ వ్యవహారాలు, ఈయన ఇందులో మంచి పేరు గడించారు. మనోహర్ లాల్ ఖట్టర్ ఈయనకి విద్యుత్, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం ఈ మూడు కేటాయించడం జరిగింది. హెచ్డి కుమారస్వామి గారు ఈయనకి ఉక్కు, భారీ పరిశ్రమలు రెండు కూడా ఇవ్వటం జరిగింది. ఇంచుమించుగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మన ఇష్యూ ఉందో మ్యాక్సిమం ఈయన చుట్టూ తిరగవచ్చు ఈ యొక్క 5 years కూడా. పీయూష్ గోయల్ వాణిజ్యం, పరిశ్రమ, ఈయనకి 2 శాఖలు ఇవ్వడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ ఈయనకి ఇవ్వటం జరిగింది. జీతన్ రామ్ మాంఘీ ఈయనకి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇది మోడీకి అత్యంత కీలకమైనటువంటిది అనమాట. ఎక్కువ శాతం మన ప్రోడక్ట్స్, ఇండియన్ ప్రోడక్ట్స్ తయారవ్వాలి అంటే ఎక్కువ ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇవ్వటం, ఇవన్నీ చేయటం, పరిశ్రమలు కొత్తవి రావటం, ఇవన్నీ జరగాలి అంటే మాత్రం ఈ మంత్రిత్వ శాఖ చాలా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయాలి. రాజీవ్ రంజన్ లలన్ సింగ్ ఈయన పంచాయతీరాజ్, మత్స్య, పాడి, పశు సంవర్ధక శాఖ ఈ మొత్తం ఈ 4 ఇవ్వటం జరిగింది. సర్బానంద సోనోవాల్ ఈయనకి నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా ఈ 3 ఇవ్వటం జరిగింది. వీరేంద్ర కుమార్ ఈయనకి సామాజిక న్యాయం, సాధికారత ఈ 2 ఇవ్వటం జరిగింది. కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి పౌర విమానయానం ఈయనకి ఈ శాఖ ఇవ్వటం జరిగింది. బాగా ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులో మంత్రి అయినటువంటి ఈయనమాట. శ్రీకాకుళానికి సంబంధించినటువంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఈయన ఈ శాఖకు సంబంధించి ఎటువంటి కొత్త నూతన విధానాలు తీసుకొని వస్తారో, మన ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు చేకూరుస్తారన్నది మంచి హాట్ టాపిక్గా తయారైంది. నెక్స్ట్ ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ఈయనకి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధనం ఈ శాఖలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ జుయల్ ఓరం గిరిజన వ్యవహారాలు ఇవి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ గిరిరాజ్ సింగ్ చౌహాన్ అనుకుంటానండి యాక్చువల్గా పేరు, గిరిరాజ్ సింగ్ ఈయన ఔలి శాఖ ఈ శాఖ ఇవ్వటం జరిగిందండి. నెక్స్ట్ అశ్విని వైష్ణవ్ రైల్వే, సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అన్ని శాఖలు కూడా అశ్విని వైష్ణవ్కి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి చాలా చాలా కీలకం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బీజేపీ 2014లో
ఎన్నికల్లో నెగ్గినప్పటి నుండి కూడా ఈశాన్య రాష్ట్రాల మీద మాత్రం చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేసింది. అండ్ టెలికాం. భూపేంద్ర యాదవ్, ఈయనకి పర్యావరణం, అటవీ, తర్వాత వాతావరణ మార్పులు, ఈ 3 ఇవ్వటం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్, పర్యాటకం, సాంస్కృతిక, ఈ రెండు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణాదేవి, మహిళా శిశు సంక్షేమం, ఈ శాఖ ఇవ్వటం జరిగింది. కిరణ్ రిజిజు, పార్లమెంటరీ, నెక్స్ట్ మైనారిటీ వ్యవహారాలు, ఈ 2 కూడా ఈయనకి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ హర్దీప్ సింగ్ పూరి, ఈయనకి పెట్రోలియం, సహజ వాయువు, ఈ 2 శాఖలు ఇవ్వటం జరిగింది. మన్సుఖ్ మాండవీయ, ఈయనకి కార్మిక, ఉపాధి, నెక్స్ట్ యువజన, క్రీడలు, ఈ 4 శాఖలు ఇవ్వటం జరిగిందండి. గంగాపురం, ఈ ఉపాధి అనేటువంటిది చాలా చాలా కీలకం అండి. యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ కల్పించడం అనేటువంటిది భారతదేశంలో ఛాలెంజ్. గంగాపురం కిషన్ రెడ్డి, ఈయన మన తెలంగాణ ఆయనండి, ఎంపీ. బొగ్గు గనులు, ఈ 2 శాఖలు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చిరాగ్ పాస్వాన్, ఈయనకి ఆహార శుద్ధి పరిశ్రమలు ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటాం. సిఆర్ పాటిల్, ఈయనకి జలశక్తి ఇవ్వటం జరిగిందండి. ఇవి నరేంద్ర మోడీ క్యాబినెట్లో కొత్తగా కొలువుదీరినటువంటి మంత్రులు అన్నమాట. ఇంచుమించుగా 30 మంది ఉన్నారండి. 30 మందికి కూడా, ఈ మంత్రులందరికీ కూడా హెడ్ ఎవరు అంటే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఈయన దగ్గర చాలా శాఖలు ఉంటాయండి. ఈయన అధ్యక్షతన ఏ క్యాబినెట్ మీటింగ్ అయినా సరే జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.